వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. నేను మీ సాయిశ్రీ. సహజంగా ఏదైతే కోరుకుంటామో, దేనికైతే పరిమితం అవుతామో అదే దొరకదు. సాక్షాత్తు సీఎం కేసీఆర్కి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఇంతకీ సీఎం కేసీఆర్ తలచిందేంటి, తెలంగాణలో జరుగుతుందేంటి అనే దానిపై టీ10 స్పెషల్ ఫోకస్. తెలంగాణ ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నిరసన గళాలు కవ్వతు చేస్తూనే ఉన్నాయి. సీఎం కేసీఆర్ తొలిసారి బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లోనే రుణమాఫీపై మాటలు మార్చారని అప్పట్లో ఆర్మూర్లో టీఆర్ఎస్ జెండా గద్దెను కూల్చేశారు రైతులు. ఆ తర్వాత ప్రతిపక్షాలు రోజు రోజుకు దెబ్బతీసిన ఉద్యమాలు మాత్రం ఆగలేదు. నిర్బంధం ఎంత పెరిగితే ఉద్యమాలకు అంత ఆస్కారం ఉంటుందన్నట్లుగానే ఆందోళనలు జరుగుతూనే వచ్చాయి. ధర్నా చౌక్ ఎత్తివేత, మల్లన్న సాగర్ భూ నిర్వసితులు, నేరెళ్ల బాధితులు, ఖమ్మంలో మిర్చి రైతుల అరెస్టుకు నిరసనలు, ఆందోళనలు ఎడతెరిపి లేకుండా జరిగాయి. ఇక సీఎం కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి కావడం కల అనుకున్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికల్లో ఎవరు ఊహించని విజయం సాధించింది. అయితే ఆ గెలుపుపై అనేక అనుమానాలు ఉన్నప్పటికీ ప్రజల తరపున పోరాడింది ప్రజా సంఘాలు, సామాజికవేత్తలే గాని ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదు కదా. అందుకే ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ దక్కలేదనే విశ్లేషణ కూడా ఉంది. అంతేగాక ఎన్నికల్లో మహాకూటమి పేరిట జరిగిన జాప్యం, కాంగ్రెస్ లో లీడ్ రోల్ పోషించే నేత ఎవరనే క్లారిటీ వంటి అంశాలు ఆ పార్టీని చావు దెబ్బతీశాయి. అంతేగాక టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత లేక కాదు, ఆ భయంతోనే సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మూడో రోజు నుంచే ప్రతిపక్షాన్ని ఖాళీ చేయడంపై కేంద్రీకరించారు. కానీ తెలంగాణలో అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఆందోళనలు చేసి ఉద్యమాలు నడిపించింది ప్రజా సంఘాలు, సామాజికవేత్తలన్న సంగతి మర్చిపోయినట్లున్నారు. అందుకే సీఎం కేసీఆర్ కోరుకుంటున్నట్లు తన పాలనకు ఎదురు లేకుండా ఉండాలని, తనను ఎవరూ ప్రశ్నించొద్దనే నియంతృత్వ పోకడను అడుగడుగున ఆందోళనలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు నామినేషన్లు వేయడం ద్వారా టీఆర్ఎస్ పాలనా వైఫల్యం దేశానికే తెలిసిపోయింది. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో నిరుద్యోగులు కూడా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగనున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇక దీనికి ఆజ్యం పోసినట్లే సర్కారు కూడా ప్రవర్తిస్తోంది. తాజాగా బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో నిరుద్యోగ జేఏసీ నిర్వహించిన సభలో నిరుద్యోగులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో ఆ సభకు హాజరైన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యలు ఎంతమందిని అరెస్ట్ చేయగలరు, ఎస్ఐ కానిస్టేబుల్ సెలక్షన్ ప్రక్రియలో సెన్సర్షిప్ రద్దు చేయాలని అడిగితే స్పందించే తీరు ఇదా అని ప్రశ్నించారు. ఇలా నిరుద్యోగులు ఒక్కో సమూహం ఏకమై ఆందోళనల బాట పట్టేందుకు సర్కారు చేజేతుల లాఠీలు జూలిపిస్తోంది. ఇక దీని ఎఫెక్ట్ ఎలా ఉండనుందో చూడాలి. మరి అదే ప్రతిపక్ష పార్టీ స్ట్రాంగ్ ఉంటే ప్రజా సంఘాలు, ఉద్యమకారులు ముందుగా ప్రతిపక్ష నేతలను కలిసి అసెంబ్లీలో అడిగించడమో లేక వారితో స్టేట్మెంట్ ఇప్పించడమో చేసేవారు. కానీ తెలంగాణలో ప్రతిపక్షం చాలా వీక్. అందుకే ఎవరి సమస్యపై వారు స్ట్రాంగ్ గా పోరాడేందుకు డిసైడ్ అవుతున్నారు. కాబట్టి సీఎం కేసీఆర్ కోరుకుంటున్నట్లు ఎదురు ప్రశ్న వేయొద్దనే మంకుతనం ఇలా బెడిసి కొట్టిందన్నమాట. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.